24 మార్చిన ఉదయం హోటల్ నుండి బయలుదేరి సిగిరియా రాక్ అంటే లయన్ రాక్ చూడడానికి బయలుదేరాము. సిగిరియా అంటే సింహగిరి అని కూడా అంటారు. ఇది ఒక పెద్ద సింహం కూర్చున్న ఆకారంలో ఉన్న బండరాయి. దీనిపైన ఒక కోట, భవనము, ప్యాలెస్ ఉన్నట్టు తెలుస్తుంది. 477 ఏడీలో కశ్యప్ అనే రాజు దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు చరిత్రకారుల ఉవాచ. మన పౌరాణికం ప్రకారం హనుమంతుడు దహించిన రావణ లంకాపురము. మరి చూసేద్దామా? విహంగ వీక్షణం చేస్తే ఇలా ఉంటుంది. నేను మా మిత్రులు చూస్తున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇక్కడి నుండి ఒక చిన్న బండరాయిలా కనిపించింది కదూ. ఇప్పుడు మేమున్న చోటే లంకాపురము. కుబేరుడు దీన్ని నిర్మించినట్టు, కుబేరుని నుండి రావణుడు పొందినట్టు పురాణాల్లో చెప్పబడింది. నేటి ఆధునిక నగరాలు కూడా ఇంత ప్లాన్గా నిర్మించరేమో అనిపిస్తుంది. పురపు వీధులు, నీటి కొలనులు, పచ్చిక బయళ్ళు, చక్కటి రోడ్లు, సకల సౌకర్యాలు, మురుగునీటి వ్యవస్థ, పార్కులు అన్నీ ఇక్కడ అత్యాధునిక అంగులతో కనిపిస్తున్నాయి. దేశ విదేశాల నుండి అనేకమైన జనం ఈ యొక్క వింతను చూడడానికి వస్తున్నారు. చూసారా, పునాదులు మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ ఎంత చక్కటి ప్లాన్తో నిర్మించుంటారు. ఈ కింది నగరంలో జనాలు నివసిస్తే పైన ప్యాలెస్లో రాజు ఉండేవాడని తెలుస్తుంది. మన ప్రకారం రావణుడు. ఇలాంటి వింతను ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి పైకి ఎక్కేద్దామా? కొంతవరకు స్టెప్స్ పునర్నిర్మితమైన పాత అలానే ఉన్నాయి. ఇక్కడి నుండి ఉంది అసలు మజా. అసలు ఈ రాయిపైకి ఎక్కడానికి మెట్లే లేవు. ఈ బండరాయికి రంధ్రాలు చేసి దానిలో కర్రలు పెడుతూ మెట్లు నిర్మించారని చెప్పారు. అమ్మయ్య, పైకి వచ్చేసాం. చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉంది. ఎంత చక్కటి రోడ్డు, ఎంత చక్కటి ప్లాను. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడి ఉంటారు. నాకు ఇక్కడికి వచ్చాక ఎంఎస్ రామారావు గారు పాడిన సుందరకాండం గుర్తుకొస్తుంది. ఎంఎస్ రామారావు గారు తన సుందరకాండం కావ్యంలో లంకాపురి శోభను ఎంత సుందరంగా వర్ణించాడో చూడండి. నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచను. సుందరమైన హేమ మందిరము, రత్నఖచితము సింహద్వారము, పతాకాంకిత ధ్వజాకీర్ణము, నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీర నాదితము, వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేషుడుగాంచను. స్వర్ణ ఛత్రములు, వింజామరలు, కస్తూరి పునుగు జవాది గంధములు, నిత్య పూజలు, శివార్చనలు. ధర్మసేతుపాలకం ధర్మ మార్గనాశకం ధర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం వర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
అత్తరు పన్నీట జలకములు కాలాగరో సుగంధ ధూపములు Floating in the cosmic sea, see what guides my destiny. With eyes of fire, crown of snakes, in trance I dance, my soul awakes. Infinite power, eternal grace, see what love I embrace. Lost in the rhythms of the universe, I surrender to His cosmic verse. His third eye sees all that's unseen, the destroyer, the creator, revered and key. In temples adorned with flowers and sand, the sacred fire that shines as we present. అవును, రాక్ పైనుండి వ్యూ ఇది. మన ఇప్పటి రోడ్లు కూడా ఇంత చక్కగా ఉండవేమో. ఏ వాస్తు వాడారో మరి ఇంత చక్కటి నిర్మాణం చేపట్టారు. ఈ చెరువు నుండి నీటితో ఈ లంకాపురము చుట్టూ నీటి కాలువను నిర్మించుకున్నారు. ఇక్కడ ఫోటోలో చూస్తుంది అదే. దాంట్లో మొసళ్ళు పెంచి శత్రు దుర్భేద్యంగా తయారు చేసుకున్నారు. మనకు రామాయణంలో రామానంద్ సాగర్ గారు లంకాను చూపించినట్టుగానే ఉంది కదూ. Oh yeah, bits. Thank you.